రొల్ల శ్రావణ్ కుమార్, కూతురనమ గ్రామ శాఖ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ, ఎల్కదుర్తి మండలం, హన్మకొండ జిల్లా. ఇప్పుడు మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం కార్యక్రమాలు అమలు అవ్వట్లేదు సార్? చెప్పండి మళ్ళొకసారి చెప్పండి. రేవంత్ రెడ్డి గారి పాలన చాలా బాగుంది. సంవత్సరంన్నర లోపల ఎంత మంచి అభివృద్ధి పాలనకు చెందుతూ ముందడుగు వేస్తూ ఇంకా ఎలాంటి బాగా చేయాలని కోరుకుంటూ ముందస్తు మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మా మీద దుర్ప్రచారాలతోటి ఈ 10 ఏళ్ళ పాలన చేయని దొరగడిలో ఉన్నటువంటి పాలనను మా ప్రజలకు తీసుకొచ్చి ముందడుగేస్తూ మాకు 6 గ్యారెంటీలు ఇస్తున్నాడు. అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి బోనస్ కానీ, ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన బోనస్ మరియు ఉచిత బస్సు కానీ, మరియు అదేవిధంగా రుణమాఫీ కానీ ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మళ్ళీ ముందుకు ఇందిరమ్మ ఇండ్లు కూడా తీసుకురావడం జరుగుతుంది. రేషన్ షాపుల్లో ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వడం కూడా జరిగింది. దానివల్ల కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇన్ని రోజులు దొడ్డు బియ్యం తిన్న ప్రజలు ఈరోజు సన్న బియ్యం తిని ప్రభుత్వానికి ఎంతో మేలుగా ఉంటారని అనుకుంటూ గృహలక్ష్మి పథకం కూడా ఇప్పుడు అమలుగా ఉంది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కూడా 500కే ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది విమర్శలతోటి కాంగ్రెస్ను ఎట్టకేలకు ఇలాంటి పథకాలను ఆపేసి మళ్ళీ అధికారంలో రావాలని వాళ్ళు ఆలోచనలు పెట్టుకోవడం ముందుకు సాగుతుంది. ఇలాంటి ప్రజలు ఎవరు నమ్మకూడదు. ఇలాంటి ఆలోచనలు వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను చెప్పు చేతలతో కొట్టే విధంగా చేయాలి. కానీ ఈ కాంగ్రెస్ను విమర్శించి ఎవరైతే విమర్శిస్తారో వారిని ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. ఎర్రుల సురేష్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కూతునన్మ గ్రామం, ఎల్కదుర్తి మండల్, హన్మకొండ జిల్లా. దాదాపు వాళ్ళు మన బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలం పాటు 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపించిండ్రు. కాకపోతే వాళ్ళు ఇంతవరకు ఏం చేయలేదు. వాళ్ళు ఏమున్నా కమిషన్ల కోసం మాత్రమే, కమిషన్ల కకృతితోటి వాళ్ళు కార్యక్రమాలు చేపట్టింది తప్ప ఏం లేదు. ఈ రేవంత్ రెడ్డి పాలన దాదాపు సంవత్సరంన్నర అవుతుంది వచ్చి. ప్రజలకు ప్రతి పథకం ప్రతి ఒక్కరు ప్రజలు వినియోగిస్తారు. ఈ మన సన్న బియ్యం ఏంది, అంతమందికి దొడ్డు బియ్యం అయితే ఏంటంటే దొడ్డు బియ్యం దళారులకు పోయేది. ఇప్పుడు సన్న బియ్యం ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు తీసుకొని ప్రతి ఒక్కరు అన్నం వండుకొని చాలా సంతోషపడుతున్నారు. బియ్యం కొనలేక పేదలు చాలా ఇబ్బంది పడేది. ఈ సన్న బియ్యం పథకం చాలా మంచిగా ఉంది. ప్రజలకు ఇంతకుముందుకు ఏంటంటే కరెంటు బిల్లు మోతమోయేది. కరెంటు బిల్లు కట్టలేకపోయారు వాళ్ళు. ఇప్పుడు 200 యూనిట్ల పథకం తీయడం వల్ల చాలా ప్రజలు పేద ప్రజలు మంచిగా సంతోషంగా ఉంటున్నారు. ఇంకోటి 5 లక్షల గృహ పథకం కూడా చాలా బాగున్నది. ఆర్టీసీది కూడా బాగుంది. చైతన్య యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ. కాంగ్రెస్ పాలన బాగుందని ప్రజలు మీ విలేజ్లో తిరిగినప్పుడు కాంగ్రెస్ పాలన బాగుందని అందరు మెచ్చుకుంటారు. 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో ప్రజాప్రభుత్వంలో ఒక సంవత్సర కాలంలో చాలా అభివృద్ధి చేశారు. 6 గ్యారెంటీలు కాకుండా ఉచిత బియ్యం అనే 6 గ్యారెంటీలు లేకున్నా కూడా దాన్ని అమలు చేసిండు. అలాగే రైతు బంధుకు బోనస్ 500కు, తర్వాత ఒక్కసారి 1,50,000 రుణమాఫీ చేసిళ్ళు ఏకకాలంలో. తర్వాత మన 50 లక్షల ఉద్యోగాలు ఇచ్చిళ్ళు. మళ్ళీ అలాగే ఈ రాజీవ్ వివేక సింగ్ నిరుద్యోగులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక కొలనాలు ఇప్పుడు రాజీవ్ వివేక పథకం కింద ఒక్కసారి నిరుద్యోగులకు అది కల్పిస్తున్నారు. అలాగే మళ్ళీ ఈ గృహజ్యోతి కింద 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు పేదల్లో నిరుపేదల్లో అందరూ ఆశ వ్యక్తం చేస్తున్నారు. నా పేరు జగన్, కూతులనమ గ్రామం. గత 10 ఏళ్ళ కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు విసిగి వేసారి కాంగ్రెస్ గవర్నమెంట్ను ఎన్నుకున్న తర్వాత 6 పథకాల గ్యారంటీతో ప్రజలు సంతోషాలతో ఉన్నారంటే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వమని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. బస్సు పాస్ మహిళలకు ఉచిత బస్సు కానీ, సన్న బియ్యం కానీ, ఉచిత కరెంటు కానీ, 200 యూనిట్లకు కానీ,
తర్వాత రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, రైతులకు బోనస్ కానీ, ఈ విధంగా వివిధ రకాల పథకాలు ప్రజలకు చేరువై ప్రజల సుఖ సంతోషం ఉన్న తరుణంలో మళ్ళీ అధికారం చేజిక్కించుకోవాలనే తపనతో ప్రజలను తప్పుదో పట్టించాలనే తపనతో మీటింగులతో ప్రజల ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆభాస్ పాలు చేయాలని ఒక దుర్భాషలు దుష్ప్రచారం చేయాలని ఆలోచన చెప్తాను తప్ప ఇదంతా కాదు. ప్రజలు ఇప్పటి వరకు సుఖ సంతోషంతో ఉన్నారు. రైతు బంధు వచ్చింది, రైతులకు అన్ని విధాల సహకారం అందింది. అన్ని విధాల సహాయ సహకారంతో ప్రజలు సుఖ సంతోషంగా క్షేమంగానే ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. నా పేరు రాజేష్ అండి, కోతుల నడుమ ఎలకతుర్తి మండలం నాయకుడిని. కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళ నుంచి చేసింది ఏం లేదండి, ఏం లేదు. ఉచిత విద్యుత్ కానీ, సన్న బియ్యం కానీ, అదేవిధంగా రాజీవ్ వికాస కూడా లోన్స్ కొత్తగా పెట్టాడు. మళ్ళీ అదేవిధంగా చూసినట్టయితే సరే నాకు కొంచెం ఐడియా ఇస్తలే. ఓకే.